హలో ఫ్రెండ్స్, న్యూయింగ్ సైట్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. మన సైట్ గురించి తెలుసు కదా, న్యూయింగ్ అంటే న్యూయింగ్.org. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ కానీ ఇంకా ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి అక్కడ మనము న్యూయింగ్.org అని క్లిక్ చేస్తే మనకి ఇలా పైన ఇలా కనిపిస్తుంది. అప్పుడు మనము ఈ న్యూయింగ్ చూపిస్తాను. ఇది ఇక్కడ ఇట్లాగా వస్తుంది మనకి. ఇట్లా ఇది చూసిన తర్వాత ఫస్ట్ మనం NYIDని లాగిన్ చేయాలి. ఆల్రెడీ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను కాబట్టి నా NYID ఉంది డిఫాల్ట్గా. ఇక్కడ ఎంటర్ చేశాను. ఇది నా NYID NY68287632. ఇప్పుడు నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ సేవ్ పాస్వర్డ్ వస్తుంది, అవసరం లేదు. దీన్ని రైట్కి ఇట్లా చేసేయండి, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఇవాళ బోనస్ అనౌన్స్మెంట్ అని వచ్చిందనమాట. ఆఫర్ వ్యాలిడ్ అప్ టు 28th October. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే ఈ బోనస్ వెళ్ళిపోతుంది. నేను ఇంకా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే డాష్ బోర్డ్ చూస్తున్నాము. KYC వెరిఫికేషన్ రిక్వైర్డ్. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు KYC వెరిఫికేషన్. అందుకోసం నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. KYC నేను తొందరలో చేస్తాను. తర్వాత ఇప్పుడు నాకు న్యూయింగ్ కరెన్సీ వాలెట్ ఇప్పుడు నాకు ఎంత ఉందో అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. నాకు ఇప్పుడు 3 NYC ఉంది. అలాగే కింద ఇక్కడ చూడండి మనకి కొటేషన్స్ వస్తున్నాయి తెలుగులో. సహనం ఉన్నవాడే గెలుస్తాడు. ఇక్కడ మనకి కింద లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, కన్నడం ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంతకుముందు తెలుగు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేయాలంటే ఇంగ్లీష్ కోర్స్ వస్తున్నాయి. సర్వ్ విత్ ప్యాషన్ అని. ఓకే, ఆ విధంగా మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఇంకా చూడండి యువర్ రెఫరల్ లింక్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. అంటే నా NYID రెఫరల్ లింక్. ఇక దీన్ని క్లిక్ చేస్తే మనకు కాపీ అవుతుంది అనమాట. రెఫరల్ లింక్ మన వాట్సాప్లో మనకు కావాలంటే నెక్స్ట్ వేరే ఐడి వేయడానికి ఆ లింక్ పంపించవచ్చు. లేదంటే రెఫరల్ లింక్ ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాపీడ్ అని వస్తుంది. సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ షేర్ కూడా చేయొచ్చు. ఇట్లా షేర్ అని కొట్టామనుకో ఇవన్నీ చూపిస్తుంది. జీమెయిల్, వాట్సాప్, ఓకే, మిగిలినవన్నీ కూడా ఫేస్బుక్. కింద దాన్ని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ర్యాంక్ ప్రోగ్రెస్ అనిపిస్తుంది. ఇక్కడ 0 అని. ఇప్పటివరకు నాకు లెఫ్ట్ టీం ఎంత ఉందంటే 10%. ఇప్పుడు నేను ఎంత అచీవ్ చేశానంటే 200 Bని అచీవ్ చేశాను. ఇంకా 1 స్టార్ కావాలంటే నాకు ఇంకా మొత్తం 2000 కావాలి. రైట్ BV ఎంత అంటే 5% అనమాట. ఇది ప్రజెంట్ నా యొక్క స్టేటస్ను BV స్టేటస్ను చూపిస్తుంది. నా యొక్క డైరెక్ట్ బిజినెస్ అంటే సెల్ఫ్ బిజినెస్ ఎంత ఉందనేది ఇక్కడ బిజినెస్ చూపిస్తుంది. సెల్ఫ్ బిజినెస్ కరెంట్ మ్యాచింగ్ వచ్చి 5% చూపిస్తుంది అనమాట. ఓకే, ఇవి డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. BV రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ నా లెఫ్ట్ టీం ఎంత ఉంది, నా రైట్ టీం ఎంత ఉంది ఇక్కడ కూడా చూపిస్తుంది. అలాగే డీటెయిల్స్ అన్నీ. ఓకే, ఇవన్నీ మనకు ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ మ్యాచ్ ఎంత 2, రైట్ మ్యాచ్ 2 అంటే 2 చూపిస్తుంది. ఇప్పుడు నేను ప్రోమో ఇన్కమ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎంత టోటల్ 2 మ్యాచ్ అయింది కాబట్టి 312 టోటల్గా 624 NYC వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు నాకు ఆల్రెడీ రిలీజ్ చేసింది ఎంత 18 NYC నాకు రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి మండే నుంచి సండే వరకు డైలీ ఎంత వస్తుందో అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఓన్లీ 2 పేర్స్ ఉన్నాయి కాబట్టి థర్స్డే వచ్చి $3 అవుతుంది, ఫ్రైడే వచ్చి $3. ఓకే, రిమైనింగ్ ఎంత వస్తుంది ఇంకా నాకు రిమార్క్స్ రావాల్సిన డీటెయిల్ కూడా చూపిస్తుంది. బిజినెస్ వాల్యూమ్ ఇక్కడ బిజినెస్ వాల్యూమ్లో కూడా ఇక్కడ ఇట్లాగా మనం డేట్ వైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి హారిజంటల్ ఒక లైన్ చూడండి చార్ట్ వైజ్. ఇక్కడ డేట్స్ ఇట్లా మూవ్ చేస్తే అవి ఇట్లా ఇక్కడ క్లిక్ చేయకుంటే అక్కడ ఆటోమేటిక్ ఇక్కడ చేంజెస్ కనిపిస్తుంది. లెఫ్ట్ BV, రైట్ BV, లెఫ్ట్ రైట్ ఇవన్నీ 2 పేస్ కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్ నాకు ఎంత చూపిస్తుంది, ఎంత 5 NYC. అంటే న్యూ కరెన్సీ. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ నాకు ఇంకా జనరేట్ అవ్వలేదు. రివార్డ్ ఇన్కమ్ ఇంకా జనరేట్ అవ్వలేదు. రాయల్టీ ఇంకా జనరేట్ అవ్వలేదు.
ఇప్పటివరకు నాకు అయింది ఓన్లీ 2 pairs. ఇక్కడ డిఫరెంట్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, నాకు ఓన్లీ 2 levels వరకు ఇక్కడికి వచ్చిందనమాట. డైలీ మ్యాచింగ్ క్యాపింగ్ వచ్చేసి టుడే ఎర్నింగ్ లిమిట్ అని ఇక్కడ చూపిస్తుంది. మ్యాక్సిమం ఎంత రిమైనింగ్ 500 NYC. ఇక్కడ జీనో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చూడండి, ఇదంతా ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఎర్నడ్ ఇప్పటివరకు ఎర్నడ్ NYC ఎంత అంటే 17.5 NYC అనమాట. ఇంకా రిమైనింగ్ ఎంత చూపిస్తుంది. ఇది టోటల్ లిమిట్ వచ్చేసి 5000 NYC. ఇది ఇట్లా మనం ఇట్లా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయొచ్చు. చేసుకున్న తర్వాత ఈ మెనూని మళ్ళీ క్లిక్ చేస్తే అడ్డగీతల్ని ఇక్కడ ఆల్ డీటెయిల్స్ మనం చూడొచ్చు అనమాట. ఫైనాన్షియల్ క్లిక్ చేసామనుకోండి, ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ మనం వస్తుంది. ఇక్కడ ఇట్లా క్లిక్ చేసి డిపాజిట్ హిస్టరీ వస్తుంది. ఇంకా డిపాజిట్ ఇట్లా స్క్రోల్ చేస్తే పైకి అక్కడ డీటెయిల్స్ అన్ని మనం చూడవచ్చు. అలాగే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మాన్యువల్ డిపాజిట్స్ అంటే మాన్యువల్ డిపాజిట్స్ ఎంత, న్యూ డిపాజిట్ చేయాలంటే ఎంత, 68550 రూపీస్ ఈజ్వల్ టు 68550 పర్చేస్ పాయింట్స్ అనమాట. ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ హిస్టరీ. ఈ మాన్యువల్ హిస్టరీ డిపాజిట్స్ ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా మనం అన్నీ చూడవచ్చు అనమాట. ఫాస్ట్ చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. పర్చేజ్ హిస్టరీ ఏమైనా ఉందా అంటే ఇక్కడ సెల్ఫ్ పర్చేజ్ ఎంత, ఫస్ట్ మనం జాయిన్ అయ్యేటప్పుడు సెల్ఫ్ చేసాం కాబట్టి 50 BV అది చూపిస్తుంది. దాని పాయింట్స్ వచ్చాయి. నేను మెనూ క్లిక్ చేసి మళ్ళీ న్యూ పర్చేజ్ హిస్టరీ, ఇవన్నీ మనం ఒకటి ఓపెన్ చేసుకొని ఆ లోపల ఏముంది హిస్టరీ అనేది ప్రతిదీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్చేజ్ ప్లాన్ చూస్తే నా NYID వెరిఫై చేసే డీటెయిల్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఫండ్స్ హిస్టరీ, ఈ విధంగా మొత్తం ప్రతిదీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఇన్కమ్ వాలెట్ ఇప్పుడు నా వాలెట్లో ఎంత ఉన్నాయి, 23 NYC ఉంది. ఇంకా యూజ్ చేయలేదు, అట్లానే పెట్టున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ కన్వర్జేషన్ హిస్టరీ. ఓకే, కన్వర్జేషన్ హిస్టరీ ఇక్కడ కూడా మనం ఏమీ లేదు, అందుకే నో కన్వర్జేషన్ ఫౌండ్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను మెనూ మీద షిప్పింగ్ అడ్రస్. ఈ విధంగా ప్రతి డీల్స్ మన షిప్పింగ్ అడ్రస్ అంటే మనం అని చేసిన తర్వాత కావాలంటే ఇక్కడ చూడండి షిప్పింగ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ నో అడ్రస్ ఫౌండ్, ఇవ్వలేదు కాబట్టి మనం అవి ఇస్తే వస్తుంది, ఇవ్వలేదు కాబట్టి అవి రాలేదు. స్టాక్ ఆర్డర్స్, ఇక్కడ స్టాక్ ఆర్డర్స్ చూడండి, స్టాక్ ఆర్డర్స్ కూడా మనం ఏమి ఇవ్వలేదు. ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇస్తే ఆ డీటెయిల్స్ అని వస్తాయి. స్టాక్ ఆర్డర్స్ స్క్రోల్ చేసుకోవాలి ఇట్లాగా. స్టాక్ హిస్టరీ, QR స్కానర్, మై ఆర్డర్స్. ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు, ఒక్కో దాన్ని మనం తెలుసుకోవాలంటే క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన టీం ఉంది, ఈ టీం అనేది క్లిక్ చేస్తే టీంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు టీం దగ్గర ఇది డౌన్ ఏరోని ఇట్లా మినిమైజ్ చేస్తే ఇది కాంట్రాక్ట్ అవుతుంది, ఇట్లా క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ రెఫరల్స్ కొడితే నాకు ఎంతమంది డైరెక్ట్ రెఫరల్స్ ఉన్నారనేది తెలుస్తుంది. ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ఆటోమేటిక్ ఫిల్టర్ అయింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. ఇక్కడ రైట్ లెఫ్ట్ రైట్ వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుస్తుంది. అందరూ యాక్టివ్లోనే ఉన్నారు అనమాట. డైరెక్ట్ మళ్ళీ మెనూకి వెళ్తాను. సో వెళ్ళేసి ఏదైతే సెలెక్ట్ చేయమో డైరెక్ట్లో మళ్ళీ లెఫ్ట్ టీం ఎంతమంది ఉన్నారు, ఇలాగ ప్రతి డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. లెఫ్ట్ టీం ఎంతమంది, 4 ఉన్నారు. మళ్ళీ మెనూలోకి వెళ్ళేసి మళ్ళీ నేను రైట్ టీం కావాలంటే రైట్ టీం ఎంతమంది ఉన్నారు, రైట్ టీము 2 ఉన్నారు అనమాట. 2 ఉన్నారు, అందరూ యాక్టివ్లో. మొత్తం టోటల్గా BV కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆల్ టీమ్ మెంబర్స్ చూడాలంటే ఒకేసారి ఇక్కడ చూడవచ్చు ఎంతమంది ఉన్నారు టోటల్గా, ఇంక్లూడింగ్ నాతో 7 మెంబర్స్ ఉన్నాము ఇక్కడ. ఓకే, అందరు టీం మెంబర్స్ అంతా యాక్టివ్లో ఉన్నారు అనమాట. అందరూ యాక్టివ్లో. ట్రీ స్ట్రక్చర్ చూడాలంటే ఈ 7 మెంబర్స్ ఇక్కడ చూడవచ్చు. టాప్లో ఉన్నాయి, నేనున్నాను కాబట్టి నాది ఉంది. ఓకే, రైట్లో ఇక్కడ రైట్లో 2 ఉన్నారు, లెఫ్ట్లో ఇంకా ఒకరు చూపించరు అనమాట. ఇక్కడ ఒక లిమిట్ ఉంది, అంత మనం ఎంత కావాలంటే ఇక్కడ ఫిల్టర్ పెట్టుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సెర్చ్లో ఉంది కదా, ఈ సెర్చ్లో ఇంకా కింద ఒక 20 మంది ఉన్నా కూడా ఒక పర్టికులర్ NYID మనకు తెలిస్తే ఈ సెర్చ్లో NYID ఇస్తే ఐడిని బట్టి ఆ పర్టికులర్ ID మెంబర్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో మళ్ళీ ఇట్లా బ్యాక్ వెళ్తున్నాము. ఇన్కమ్స్, మనకి ఇన్కమ్ చూసుకోవాలంటే ఇది ఇన్కమ్స్ $సింబల్ ఉంది. ఇన్కమ్స్ మినిమైజ్ చేస్తే ఇట్లా క్లోజ్ అవుతుంది.
క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్కమ్స్, ఆల్ ఇన్కమ్స్ అని క్లిక్ చేస్తే మనకు ఏ ఇన్కమ్స్ వచ్చినాయి, ఏ రోజు వచ్చినాయి, ఏంది ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆల్ ఇన్కమ్స్లో. అదేవిధంగా ఇంకా డేట్ వైజ్ ఇన్కమ్స్ కావాలంటే ఇట్లా ఆల్ ఇన్కమ్స్ డేట్ ఇక్కడ డేట్ వైజ్ ఒక్కొక్క రోజు ఎంత యాడ్ అయింది ఇది కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేట్ వైజ్ ఇన్కమ్స్, ప్రోమో ఇన్కమ్స్. ఇవన్నీ ప్రోమో ఇన్కమ్స్ అంటే నేను 2 పేర్స్ వేసాను కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ప్రోమో ఇన్కమ్ ఎంత వస్తుంది, ఆ డేటు, డిస్క్రిప్షన్ మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. మ్యాచింగ్ ఇన్కమ్, సో మ్యాచింగ్ ఇన్కమ్ అంతా నాకు 2 పేర్స్ కాబట్టి 2 మ్యాచింగ్ ఇన్కమ్స్ ఇక్కడ యాడ్ అయినాయి. ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాకు ఇంకా టీమ్ డెవలప్ అవ్వలేదు కాబట్టి అది ఎంటీ చూపిస్తుంది. ఈ హిస్టరీ కూడా ఉంటే అది చూపించేది, లేదు కాబట్టి చూపించట్లేదు. రివార్డ్ ఇన్కమ్ కూడా సేమ్ అంతే. రివార్డ్ ఇంకా ఏం రాలేదు కాబట్టి 1 స్టార్ చూస్తే ఏది రాలేదు కాబట్టి ఎంటీ చూపిస్తుంది. వస్తే కంపల్సరీగా అది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ రాయల్టీ కూడా సేమ్ అంట. రాయల్టీ ఒక ర్యాంక్ ఇచ్చిన తర్వాత ఓకే సిల్వర్ కానీ గోల్డ్ కానీ వస్తే ఆ రాయల్టీ ఇన్కమ్కి ఎంత వస్తుందని ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ P2P ట్రాన్స్ఫర్. ఈ P2Pని ఇక్కడ P2P హిస్టరీ అనేది క్లిక్ చేస్తే ఆ P2P రిలేటెడ్ హిస్టరీ అంతా ఇది వస్తుంది మనకి. ఇప్పుడు అంత అవసరం లేదు, ఇది చూద్దాం. ఓకే, ఒకవేళ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ చూడండి, నేనేం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు, జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను, ఎట్లా చెక్ చేయాలి ఏంటనేది. ఓకే, నెక్స్ట్ రివార్డ్ ఇన్సెంటివ్స్. దీని కింద ఇది క్లిక్ చేస్తే ప్రోమో ఇన్కమ్ పెయిర్ వస్తుంది. నాకు ఎంత ఉంది, ఇప్పుడు మై పేర్స్ ఎంత ఉంది, మేనేజర్, బైనరీ పేర్ అండ్ ఇన్సెంటివ్స్ 2 పేర్స్ ఉంది. నేను ఆల్రెడీ 2 యాక్సెప్ట్ కొట్టాను, కానీ ఒకటి 9th స్టార్ట్ అయింది, ఇంకొకటి సెప్టెంబర్ 5th స్టార్ట్ అయింది. 2 అవి యాక్టివ్లో ఉన్నాయి అన్నమాట, యాడ్ అవుతున్నాయి అప్పటి నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కిందకి రివార్డ్స్, రివార్డ్ పాయింట్స్, చూడు ర్యాంక్స్ నాకు 0 అనమాట. ఇక్కడ 1 స్టార్ కావాలి అంటే 1 స్టార్కి 100 NYC ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ 2000 BV రావాలి, రైట్ సైడ్ 2000 BV. నేను ఇప్పుడు వరకు ఎలా చూపిస్తున్నానంటే ఇక్కడ ఆ ప్రోగ్రెస్ చూపిస్తుంది లెఫ్ట్ రైట్లో. ఓకే, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ మనకి 1 స్టార్కి ఎంత రివార్డ్ వస్తుంది అంటే 100 NYC అంటే న్యూ యంగ్ కరెన్సీ వస్తుంది. అదే 2 స్టార్కి 150 వస్తుంది. ఇప్పుడు 2 స్టార్ కావాలంటే మనకి ఎంత ఉండాలి, 5000 BV ఉండాలి. లెఫ్ట్ సైడ్ 5000 BV, రైట్ సైడ్ ఉంటే మనకి 150 NYC వస్తుంది. అలాగే 3 స్టార్కి 250 NYC 3 స్టార్కి. ఇక్కడ రాయల్టీ కూడా వస్తుంది అనమాట, 1% ఇన్సెంటివ్. ఇక్కడ ఎంత ఉండాలి, లెఫ్ట్ 10,000, రైట్ 10,000. ఓకే, అలాగే 4 స్టార్కి ఇక్కడ కూడా 1% రాయల్టీ వస్తుంది, 750 NYC వస్తుంది. రిక్వైర్డ్ BV ఎంత, 25,000 లెఫ్ట్, రైట్ సైడ్ 25,000. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మనం చేసుకోవచ్చు. సో నేను అచీవ్ కాలేదు కాబట్టి అది ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ కింద. ఈ ర్యాంక్స్ పెరుగుతుంది, పర్సంటేజ్ కూడా కంపెనీ పెంచిందనమాట. గోల్డ్ చూడండి 12,500 NYC, 4% రాయల్టీ వస్తుంది. సో అంటే మన ర్యాంక్ పెరుగుతుంది, రాయల్టీ అనే పర్సంటేజ్ అని పెంచారు అనమాట. రిక్వైర్డ్ BV ఎంతంటే ఇక్కడ 5 lakhs BV లెఫ్ట్, 5 lakhs BV రైట్ అనమాట. అంటే 5 లక్షలు లెఫ్ట్, 5 లక్షలు రైట్. ప్లాటినం డైమండ్కి 1,25,000 NYC, 5% రాయల్టీ అనమాట. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ బ్లూ డైమండ్కి, బ్లాక్ డైమండ్కి, అంబాసిడర్కి, క్రోన్ అంబాసిడర్కి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ సైట్లో చూసుకోవచ్చు. మళ్ళీ మెనూ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్ ఎట్లా చేసుకోవాలి, మనం KYC ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడంతా హిస్టరీ, ఇక్కడ విత్డ్రాల్ ఫండ్స్ నో అని చూపిస్తుంది, విత్డ్రాల్ హిస్టరీ లేదనమాట. KYC ఫిల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పాపులేట్ అవుతాయి. నెక్స్ట్ అకౌంట్లో KYC వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కూడా చూసుకొని ఇక్కడ మొత్తం మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. సింపుల్గా మన బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామో అవన్నీ చేయొచ్చు. ఇది చాలా ఈజీ, ఇది కూడా సపరేట్ ఒకటి ఎట్లా చేయాలనేది నేను వీడియో చేస్తాను. ఇది పాస్వర్డ్ రీసెట్ కూడా ఇది ఈజీ ఆల్రెడీ ఇక్కడ
మనకి కరెంట్ పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కరెంట్ పాస్వర్డ్ ఇస్తాం. తర్వాత న్యూ పాస్వర్డ్ ఇస్తాము. స్ట్రాంగ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత క్యారెక్టర్, తర్వాత 1 2 3, తర్వాత మళ్ళీ ఏదైనా నంబరు, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఇట్లా ఇచ్చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఇచ్చుకోవాలి. ఇది ఓకే. ఇట్లాగా నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి అది నేను రీసెంట్గా చేంజ్ చేశాను. ఆ విధంగా మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా డౌట్ ఉంటే. నేను టికెట్స్ కూడా రైట్ చేశాను. ఇక్కడ చూడండి టికెట్స్. నేను 2 టికెట్స్ రైట్ చేశాను. ఎందుకంటే నాకు ప్రోమో ఇన్కమ్ నాట్ యాడెడ్ సెకండ్ పేర్ అని పెట్టాను అనమాట. ఇక్కడ ఇది క్రియేట్ చేసేటప్పుడు అంతా అడుగుతుంది టికెట్, ఆ క్రిటికల్ అని పెట్టాను. యాడ్ అయింది కాబట్టి క్రిటికల్. ఇక్కడ ఇంకోటి ట్రై టు రీసెట్ మై పాస్వర్డ్ ఓటీపీ నాట్, అంటే నా పాస్వర్డ్ ట్రై చేస్తుంటే ఓటీపీ నా మెయిల్ ఐడికి రావట్లేదు. నేను పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిందనమాట. వాళ్ళు ఇక్కడ చూసి ఓపెన్ చేశారేమో, నాకు నెక్స్ట్ డే పాస్వర్డ్ సెట్ చేశారు. నేను అప్పుడు నా ఓటీపీ నా మెయిల్కి వచ్చిందని దాన్ని బట్టి పాస్వర్డ్ రీసెట్ చేశాను అనమాట. ఈ విధంగా మనము అన్ని డీటెయిల్స్ న్యూయం కంపెనీలో ఉన్న ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనము తెలుసుకోవచ్చు. ఇది ఈజీ. ఓకే, మనం అన్నీ చేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లానే వదిలేయద్దు. ఇట్లా వదిలేస్తే వేరే వాళ్ళు మనం బై మిస్టేక్ వదిలేస్తే చూడడానికి అవకాశం ఎక్కువ ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మన నేము, మన మెయిల్ ఐడి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కేవైసీ అనేది మనం ఇస్తే, నేను ఇంకా ఫిల్ చేయలేదు, నాకు ఇక్కడ చూపిస్తుంది, తర్వాత చేస్తాను. ఇంకొకటి సైన్ అవుట్ ఆప్షన్ చేస్తే ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను సైన్ అవుట్ కొడతాను, అంటే మొత్తం చూసుకున్నాను, అంత అర్థమైంది. సైన్ అవుట్ క్లిక్ చేస్తే సైన్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను సైన్ అవుట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొత్తం బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది అనమాట న్యూయంగా టైటిల్తో. మళ్ళీ కావాలంటే మళ్ళీ మనము చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ క్లిక్ సైన్ ఇన్ కొడితే మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా మనము ఒకసారి న్యూయన్ బిజినెస్ రిజిస్టర్ అయ్యి ఆ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మన బిజినెస్ డైలీ ఎంత జరుగుతుందని ఈ విధంగా ఈ సైట్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో చూడండి, పైన కూడా న్యూయంగ్ అని వస్తుంది. తర్వాత newyoung.org అని కొడితే ఎనీ బ్రౌజర్ HTTP లింక్ వస్తుంది. http://newyoung.org అని మనం టైప్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ కానీ నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఎనీ బ్రౌజర్ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ క్లిక్ కొడితే సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మన లోపల ఉన్నాయన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.